హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లీలా మహల్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనము సర్వపిండి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల వరకు బియ్యపిండి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు మిల్లెట్స్ పిండి తీసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి మరపట్టించాను. నేను దీంట్లో కొర్రలు, సామలు, అండు కొర్రలు, ఊదలు కూడా వేశాను. మనం మొత్తం బియ్యపిండితోనైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే హెల్దీగా ఉంటుందని చేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, కొద్దిగా వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇలా బరకగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు పల్లీలు ఇట్లా వేయించుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలి. 1/2 కప్పు వరకు శనగపప్పు 1 గంట సేపు నానబెట్టుకున్నాను. 1/2 కప్పు పెసరపప్పు, ఇది కూడా 1 గంట నానబెట్టుకోవాలి. మనం బరకగా పట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. 1 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. 1/2 కప్పు వరకు సొరకాయ తురుము కూడా వేసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకుంటూ, మరీ గట్టిగా కాకుండా పలసగా కాకుండా చేసుకోవాలి. ఇలా ఒక మందంగా ఉన్న కడాయి తీసుకొని మనం 2 స్పూన్ల ఆయిల్ వరకు వేసుకుందాం. మనం పొయ్యి మీద పెట్టకుండానే ఇలా వేసుకుంటే చెయ్యికి వేడి తగలకుండా ఉంటుంది. ఇలా అంతా చేసుకొని మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ హోల్స్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. దీన్ని మనం తిరిగేసుకుందాం. మరొక 5 నిమిషాలు పెట్టుకుందాం. మన సర్వపిండి రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మన బియ్యపిండి సొరకాయ సర్వపిండి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. అల్లం పచ్చడితో, నువ్వుల పచ్చడితో చాలా సూపర్గా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.